హలో గైస్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ వీడియోలో మీకు రోసరీ అంటే ఏమిటి, ఇది ఎందుకు జపిస్తారు అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ముందుగా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడటానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోసరీ అనేది కేథలిక్ చర్చిలో ప్రార్థనా పద్ధతి. ప్రార్థనను లెక్కించడానికి పూసల తీగను ఉపయోగిస్తుంది. ఇది యేసు మరియు మేరీ జీవితాల్లోని కీలక సంఘటనలను ధ్యానించడానికి ఉపయోగించబడుతుంది. వారి మధ్యవర్తిత్వం ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అందిస్తుంది. తెలుగులో రోసరీని తరచుగా జపమాల లేదా మరియమాత జపమాల అని పిలుస్తారు. దీని అర్థం వరుసగా ప్రార్థనల తీగ లేదా మేరీ జపమాల అని అంటారు. రోసరీ క్రీస్తు జీవితం మరియు మరియ జీవితం యొక్క రహస్యాలపై జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. విశ్వాసులు ఈ సంఘటనల పట్ల వారి విశ్వాసాన్ని మరియు అవగాహనను పెంచుకోవడానికి సహాయపడుతుంది. రోసరీ ప్రార్థన దేవునితో మరియు మధ్యవర్తిత్వం కోరుకునే మార్గముగా పరిగణించబడుతుంది. ఆమె ప్రార్థనలు మరియు యేసుతో ఆమె ప్రభావం ఆశీర్వాదాలు మరియు కృపను తెస్తుందని నమ్ముతారు. వ్యక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో దృష్టి పెట్టడానికి మరియు నిమగ్నమై ఉండడానికి సహాయపడుతుంది. రోసరీ ప్రార్థన వ్యక్తిగత పరివర్తనను తీసుకురాగలదని, విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని, దేవుని పట్ల ప్రేమను పెంచుతుందని మరియు స్వస్థతను కూడా తెస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లో రోసరీ అనేది కేథలిక్లలో ఒక సాధారణ భక్తి ఆచారం. దీనిని తరచుగా ఇళ్లలోను, చర్చిలు మరియు బహిరంగ సమావేశాలలో ఉపయోగిస్తారు. ఇది ప్రార్థనను పఠించడం గురించి మాత్రమే కాదు, జ్ఞాపకం ఉన్న సంఘటనను ధ్యానించడం, దేవునితో కనెక్ట్ అవ్వడం మరియు మరియ మధ్యవర్తిత్వం కోరడం గురించి కూడా. రోసరీని తరచుగా సమూహములలో కలిసి ప్రార్థిస్తారు. విశ్వాసులలో సమాజ భావాన్ని మరియు భాగస్వామ్య భక్తిని పెంపొందిస్తారు. జపమాలలో మొత్తం 59 పూసలు ఉంటాయి. దాంతో పాటు ఒక సిలువ గుర్తు కూడా అమర్చబడి ఉంటుంది. ముందుగా సిలువ గుర్తును విశ్వాస సంగ్రహం ద్వారా ప్రారంభిస్తారు. తర్వాత పెద్ద పూసను పరలోక జపం చెప్తారు. మిగతా చిన్న పూసలన్నీ కూడా మంగళవార్త జపం చెప్తారు.